ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది మే 12 వ్లాగ్ అండి. అంటే మే 12 అంటే ఈరోజు మదర్స్ డే కదా. సో మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు మే 12 మా మేరీ బర్త్డే కూడా ఉందండి. అండ్ ఇంకా రేపు మా వదిన వాళ్ళు, మా చిన్న వదిన వాళ్ళు మా ఇంటికైతే వస్తున్నారన్నమాట. అన్నయ్య వదిన పిల్లోని తీసుకుని మొదటిసారి వస్తున్నారు. సో ఈరోజు ఇంట్లో నాకు చాలా పని ఉంది. అమ్మ అయితే చేయలేదు కాబట్టి అన్ని పనులు నేనే కంప్లీట్ చేయాలి. అంటే ఇల్లు మొత్తాన్ని కడగాలన్నమాట. అయితే నిన్న 2 గదులు మా చిన్నమ్మ కడిగేసిందండి. ఈ 2 గదులు కడిగినా మనకి నీళ్లు సరిగ్గా వెళ్ళవు బయటికి. సో అందుకనేసి నేనైతే ఫస్ట్ గదులన్నింటినీ సర్దుకుంటూ వచ్చి మాప్ అయితే పెట్టాలి. దానికన్నా ముందు వంట పని అయితే పూర్తి చేయాలి. మేరీ బర్త్డే కాబట్టి మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు. నిన్నైతే కేక్ ఆర్డర్ ఇచ్చాను కదండి. సో కేక్ అయితే 1 o'clock ఆ టైంకి తీసుకొస్తాను. ఇప్పుడేమో మా హస్బెండ్ బయటికి వెళ్ళారు. దేనికంటే మటన్ ఏమైనా తీసుకొస్తాను 1 kg అన్నారు. సో మటన్ తీసుకొచ్చాక నాకు వచ్చిన ఆ రైస్ వచ్చి కదా, బగారా రైస్, నేనైతే పలావ్ అంటాను, అది వచ్చి కాబట్టి అది చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వంట పని, ఈ ఇల్లు సర్దడం ఇవన్నీ ఎప్పుడు అవుతాయో నాకైతే తెలియదు. కానీ నాకైతే వంట ఎలా ఉన్నా ఇల్లు సర్ది వరకు మనసు అయితే ప్రశాంతంగా ఉండదండి. అంత చిరాకు చేసేసారు పిల్లలు. ఫస్ట్ అయితే ఇల్లు అయితే నేను మొత్తం ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది నీట్గా చేస్తేనే నాకైతే రిలాక్స్డ్గా అనిపిస్తుంది. తర్వాత ఇంకా వంట చేయాలి. కానీ ఇప్పటికి టైం అయితే 11 అయిపోతుంది, లేట్ అయిపోయింది. సో మరి పనులన్నీ ఎలా పూర్తి చేస్తానన్నది నాకైతే తెలీదు. సో ఈ వ్లాగ్ అంతా రేపు వదిన వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంట్లో పనులు నేను ఎలా పూర్తి చేస్తాను, అండ్ ఇంకా ఏంటి వంట ఎలా పూర్తి చేసుకుంటాను, తర్వాత మేరీ బర్త్డే ఎలా జరుగుతుంది అన్నది ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. నిన్న వ్లాగ్లో నేను మీకు చెప్పాను కదా, నిన్న వాషింగ్ మిషన్ 3 times వేసాను అనేసి. లాస్ట్ టైం అయితే నావి పిల్లలవి బట్టలు అయితే వేసుకున్నానండి. ఆ బట్టలు ఆరేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మార్నింగే వెళ్ళి నేను తీసుకొచ్చేసాను. ఎందుకంటే ఎండలు గట్టిగా కాస్తున్నాయి. ఇవి నేను ఈవినింగ్ వరకు ఉంచేసానంటే వీటికి కలర్స్ అవి పోతాయి అనేసి మార్నింగ్ 9:30 ఆ టైం కల్లా పైకి వెళ్ళి బట్టలన్నింటినీ తెచ్చేసుకున్నానండి. ఇంకా ఇల్లు అయితే సర్దుకుని తుడుచుకుంటూ రావాలి కదా. వాటిని సర్దుకుని తుడుచుకోవడానికి ముందు ఈ బట్టల మడతలు పెట్టేసి ఎవరి బట్టలని వాళ్ళ ప్లేసుల్లో అయితే సర్దేశాను అనుకోండి, అప్పుడు ఇల్లు సర్దుకున్నా మనకి ఇల్లు అయితే నీట్గా ఉంటుందన్నమాట. చాలామంది ఉతికిన బట్టలను అలా అశ్రద్ధ చేస్తూ ఉంటారండి, మడతలు పెట్టకుండాని. అలా అయితే మనకి ఇల్లు అసలు శుభ్రంగా అనిపించదండి. అండ్ మనమంట ఇల్లు ఎప్పుడప్పుడు సర్దుకోలేదనుకోండి మనకి చాలా నెగిటివ్ ఎనర్జీ అంటే వస్తుందంటండి. అంటే ఇప్పుడు మనం బద్దకిస్తూ ఉంటాం కదండి ఇల్లుని సర్దుకోవడానికి. అంటే ఎక్కడ బట్టలు అక్కడ పెట్టేసి ఎప్పుడు గిన్నెలు అప్పుడు క్లీన్ చేసుకోకుండా అలా ఉంచేసుకున్నాం అనుకోండి, అది మనకి తెలియకుండా మన మెంటల్ హెల్త్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుందంటండి. అంటే మనము బద్దకిస్తాము, అంత పట్టించుకోం, కానీ మనకి తెలియకుండానే మన కళ్ళు వాటిని చూసినప్పుడు బ్రెయిన్కి ఒక రకమైన స్ట్రెస్ అయితే కలిగిస్తుందంటండి. అప్పుడు మనకి తెలియకుండానే మనం ఏమి పని చేయకపోయినా కూడా మనము ఒక రకమైన చిరాకు, రెస్ట్లెస్గా ఇలా అనిపిస్తుందంట. అదే మనము ఇల్లు ఎప్పుడు నీట్గా ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకుని నీట్గా ఉంచుకుంటే మనకు అలా ఉండదంటండి. ఇది నిజమే అని నాకు అనిపిస్తుంది. నేను ఇది చాలాసార్లు అయితే అబ్జర్వ్ చేశానండి. నేను ఎప్పుడైనా ఇల్లు తుడవడము అయితే నేను బద్దకిచ్చడం కాదండి, నాకేంటంటే ఇల్లు తుడవడము చాలా టైం పడుతుంది. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుని ఇల్లు మొత్తాన్ని తుడుచుకుంటూ రావాలి కదా. అలా తుడుచుకుంటూ రావడానికి ఒక 1 hour 1.5 hour టైం పట్టేస్తుంది. నాకు ఆ 1 hour 1.5 hour కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎడిటింగ్ అయ్యాక చేద్దాంలే అనేసి కూర్చుంటానండి. ఒక్కొక్క రోజు ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. అంటే ఫోన్ అంతా క్లియర్ చేసేద్దామని కూర్చుంటాను అనమాట. నాకేంటంటే ఎడిటింగ్లో కూర్చున్నప్పుడు ఎంతసేపు అయినానండి నాకు ఎడిటింగ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనం చేసే పనిని ఇష్టపడి చేయడం కూడా ఒక మంచి అలవాటు అంటండి. నేనైతే చాలా ఇష్టంగా చేస్తాను ఎడిటింగ్ అయితేని. ఇంకా అలా నాకు చాలా టైం అయిపోతుంది అనమాట. ఎడిటింగ్లోని చాలా వీడియోస్ ఎడిట్ చేస్తూ కూర్చునిపోతాను. సో అప్పుడు ఏమవుతుందంటే నేను పనిని చేయడం లేట్ చేశాను అనుకోండి, ఇంకంతే దెబ్బకి ఇంకా నాకు ఆ రోజంతా చాలా డిస్టర్బ్డ్గా మూడ్ స్వింగ్స్ కింద ఉంటాయి. ఎందుకంటే నాకు ఇంకా ఇల్లు తుడవలేదు అన్నది నా బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుందన్నమాట. కొంతమంది మనం అలా ఏం పట్టించుకోమలే, మనకు అలాంటివి ఏం ఉండవు అనుకుంటారు. కానీ మన కళ్ళు దాన్ని చూసే కొద్దీ మనకి అది స్ట్రెస్గానే అనిపిస్తుందంటండి. సో అందుకనేసి నేను ఏదైనా ఒక పని ఉంది, అది చాలా కంప్లీట్ చేయాలి, తప్పదా పని అనుకున్నప్పుడు వాటిని పూర్తి చేసేసుకోవడానికే చూసుకుంటాను. మెయిన్గా నాకు బాగా స్ట్రెస్ కలిగించే పని ఇల్లు శుభ్రంగా లేకపోతే అసలు ఇంకా అది
అది మామూలు కాదనమాట, చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది. అందుకనేసి ఇల్లు అయితే ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి అని అనుకుంటానండి. అలాగనేసి ఎక్కడ బూజు లేకుండా దుమ్ము లేకుండా అలా చేయనండి. నేను చూసినంత వరకు, నా కనుచూపు వరకు నాకు చూసినప్పుడు వావ్ నీట్గా ఉంది కదా ఇల్లు అని అనిపించేలాగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా నేను ఇల్లు అయితే అన్నీ సర్దేసుకున్నానండి. మంచాల కింద అన్నీ సర్దేసి మంచాల కింద ఉన్న బ్యాగ్స్ అన్నింటినీ తీసుకొచ్చి పైన పెట్టేశాను. ఇంకా కింద ఏమీ లేవు, ఇంకెలాగో ఇల్లు కడుగుతాం కదా అనేసి మొత్తం అంతా లోపల నుంచి తుడుచుకుంటూ వస్తున్నాను అనమాట మంచాల కింద. నార్మల్గా అయితే ఇంత దుమ్ము అయితే ఏమీ రాదండి. మా షాను, మా మను, ఇంకా వెనకాల పిల్లలు, ఇంకా మా సిద్ధు వీళ్ళంతా కలిసి ఇంట్లో ఆటలు పెడుతున్నారన్నమాట. ఇంకా పేపర్ ముక్కలను అయితే తెగ కట్ చేసేస్తున్నారండి. కట్ చేసేసి కైట్లు చేస్తున్నాము, గాలిపటం పతంగ్ అనేసి తెగ అయితే చేసేస్తున్నారన్నమాట. ఇంకా పేపర్ ముక్కలు ఏమన్నీ ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇప్పటికీ ఒక గది అయితే సర్దుకుని తుడుచుకున్నానండి. ఇంకా మళ్ళీ మంచం ఖాళీ చేస్తే మంచం నీట్గా ఉందనుకోండి, మా వారు అలాగ పడుకుని అలా మూవీస్ అలా చూసుకుంటూ కూర్చుంటారు అనమాట. అందుకనేసి నేను ఆ మంచాన్ని అంతా ఖాళీ చేసేసాను. ఇప్పుడు నీట్గా ఉంది. ఇంకొప్పుడు హాల్ అనమాట. ఒక పక్క నేను సర్దుతూనే ఉన్నాను, మరో పక్క నా బిడ్డలు ఇద్దరు ఆటలాడుతూనే ఉన్నారండి. ఇంకోండి ఇది షాను, మను, మళ్ళీ మా సిద్ధు అక్క వాళ్ళ పిల్లోడు అనమాట. సెలవులు ఇచ్చారనేసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు, అంటే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చారనమాట. ఇంక నేను ఒక పక్క సర్దుతూనే ఉన్నాను, ఆడుతూనే ఉన్నాను, వాళ్ళేమో ఆడుతూనే ఉన్నారు. ఇంకా నేను మాత్రం నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నానా. ఇలా సర్దుతానండి, అలా ఆటలు మొదలు పెడతారు వాళ్ళు. ఆ దుప్పటి తీసేసి టెడ్డీ బేర్కి దుప్పటి కప్పుతున్నామంటారు, టెడ్డీ బేర్కి ఫీవర్ వచ్చేసింది అందుకని చలేసేస్తుంది అంటారు. ఇలా ఏవేవో ఆటలాడుకుంటారనమాట వాళ్ళిద్దరూ. కానీ ఏంటంటే నేనైతే ఒకసారి తుడిచేసుకున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంది అనేసి నా బ్రెయిన్కి నేను ఒక సలహా ఇచ్చుకుంటాను అనమాట. అప్పుడు అది రిలాక్స్డ్గా ఉంటుంది. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసానండి. మంచాల కింద చూసారు ఎన్ని పేపర్లు ఎన్ని కవర్లు ఉన్నాయని. ఇంకా ఆ పేపర్లు ఎలాగో మళ్ళీ అడుగుతారనేసి ఆ పేపర్లు అయితే పక్కన పెట్టి ఇల్లు అయితే నేను నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నానండి. అయితే నేను ఈరోజు మాప్ పెడతానని చెప్పాను కదండి, నేనైతే ఇల్లు క్లీన్ చేసేసాను. మా మేరీ అయితే మాత్రము కడిగేసింది అనమాట. నాకు కొంచెం పని ఉండి బయటకు అయితే వెళ్ళానండి మిషన్ దగ్గరికి. ఈ లోపల నేను వచ్చేసరికి మా మేరీ అయితే ఇల్లు కడిగేసుకుందాను అదనమాట. ఈరోజు మా మేరీ బర్త్డే అండి, May 12. మా వారు ఈరోజు ఇంట్లో ఉండడము నాకైతే చాలా హెల్ప్ అయిందండి. లేకపోతే నేను ట్రైపాడ్ని సెట్ చేసుకుని తుడుచుకుంటా వస్తానమాట. అంటే నేను చేసుకునే ప్రతి పని వీడియో షూటింగ్ చేసుకుంటాను కదండి, అది నాకు ఇంకా 1 అవర్ ఎక్స్ట్రా టైం పట్టేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఈ ఇల్లు అంతా సర్దుకుని తుడుచుకోవడము ఒక 1 అవర్లో అయిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని ట్రైపాడ్ పెట్టి షూటింగ్ చేసుకుంటూ రావాలంటే మళ్ళీ దానికి ఇంకొక ఎక్స్ట్రా టైం అయితే కేటాయించాలన్నమాట. అలాగా చాలా టైం అయితే పడుతుంది. ఇంకోండి ఫైనల్లీ 2 గదులు అయితే శుభ్రం చేసేసానండి. ఇంకా 2 గదుల్ని తర్వాత అయితే శుభ్రం చేయాలి. ప్రస్తుతానికి 2 గదులు అయ్యాయి. ఇంకా నేను ఆ 2 గదులు శుభ్రం చేయడం పూర్తవగానే ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. 4 గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఇడ్లీ, ఆ గిన్నెలను అయితే తోముకుంటున్నారు అనమాట. సో త్వరగా ఈ గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసుకుంటే ఇంకా వంట పని అయితే మొదలు పెడతానండి. ఈ రోజైతే నాకు పని చాలా హడావుడైపోయిందండి. ఎందుకంటే నాకు నైట్ నిద్ర పట్టలేదండి. 3 o'clockకి మెలకు వచ్చేసింది. 3 నుంచి 5 o'clock 6 o'clock వరకు నాకు కానీ మా ఆయనకి కానీ నిద్ర పట్టలేదనమాట. ఇంకా మేమిద్దరం అలా కూర్చొని మాట్లాడుకుంటూనే ఉండిపోయాము. ఇంకా అయితే మాత్రము మార్నింగే నిద్ర పడుతుంది అనగానే మళ్ళీ తెల్లారిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను లేట్గా లేసాను అనుకోండి, అమ్మ మళ్ళీ తన పనులు తను చేసేసుకుంటుంది, ఇబ్బంది అయిపోద్ది అమ్మకి అనేసి నేను లెగిసి పనులు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే ఇడ్లీ వేసానండి. అది కూడా వీడియో షూట్ చేశాను, బట్ ఇక్కడ ఎడిటింగ్లో యాడ్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఇలాగా ఎడిటింగ్లో మధ్యలో వీడియో క్లిప్ యాడ్ చేయాలంటే మళ్ళీ అది నాకు పెద్ద ప్రాసెస్ అనమాట. ఫస్ట్ నుంచి ఎడిట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అండ్ ముందు చేసిన ఎడిటింగ్ సరిగ్గా సెట్ అవ్వదు. అందుకనేసి ఇంక ఇడ్లీ షూట్ చేసిన వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేయలేదనమాట. ఇదిగోండి మటన్ అయితే కూర ఉండేను, ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. కొంచెం వాటర్ ఉంది, విజిల్స్ వచ్చేసినాయి. చూసారా పలావ్ చూసారా ఎంత పెద్ద గిన్నె ఎట్టాను. మా ఇంట్లో గిన్నెలు ఎక్కడ ఉంటాయి ఏం కనిపించవు, నాకు కనిపించిన గిన్నె ఇదనమాట. సో 3 తవలు అయితే వండుతున్నానండి. పలావ్ ఎలా వస్తుందో ఏంటో, ఇంత ఎక్కువ ఎప్పుడు వండిందే లేదు నేను. మేరీ పుట్టినరోజు అనేసి ఇప్పుడు ఇది చేశాను అనమాట. రెండు చూపించి ఇది ఇలా ఫోటో తీయండి సార్. అలక్కందనా ఫాస్ట్ పెట్టు, అలాగా ఫోటో తీస్తాను. టేస్ట్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. నాకు ఎలా ఉంటుంది.
మా అమ్మ వాళ్ళ గ్యాస్ నాకు అందట్లేదండి. కింద స్టూల్ వేసుకుని పైకి ఎక్కి చేస్తున్నాను. చాలా హైట్ ఉంది, దట్ ఈ గిన్నె ఇంకా ఎత్తుంది. ఈరోజైతే వీడియో ఇంకా ఎడిటింగ్ చేయలేదండి. మేబీ నేను ఈరోజు వీడియో బాగా లేట్గా పెడతాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి, ఇది అవ్వగానే కొంచెం తినేసి ఎడిటింగ్ మొదలు పెడతాను. ఈరోజు నేను చేయడానికి చాలా పనులు చేశానండి. బట్ నేను వీడియో షూటింగ్ అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే వీడియో షూట్ చేస్తూ చేయాలంటే ఇంకా టైం ఎక్కువైపోతుంది. నాకు అసలు ఈరోజు టైం సరిపోలేదన్నమాట పనులకి. సో అందుకనేసి వీడియో షూటింగ్ పెట్టుకోకుండా నేను త్వరగా అయితే చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసేసి పని అంతా అయిపోయిన తర్వాత అయితే వీడియో షూట్ చూసి మీకు చూపిస్తున్నానండి. ఇంకొండి నేనైతే చేసిన పలావ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగుందంటే తినే కొద్దీ తినాలనిపించింది. ఫస్ట్ టైం ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేశాను అండ్ చాలా బాగుంది. మిగలకుండా చక్కగా అయితే ఇది అయిపోయింది అనమాట. కొంచెం మిగిలిపోయింది. అందరూ మాత్రం వేడిగా తినేసారండి, ఎవరు ఏది ఉంచకుండాని. ఇంకా మొన్న అన్నయ్య హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఒక డ్రింక్ బాటిల్ అయితే తీసుకొచ్చాడు అనమాట పిల్లల కోసము. నాకేమో పిల్లలకి ఎక్కువగా ఇవ్వడం ఇష్టం ఉండదు. సో అందుకనేసి నేను అలాగ తక్కువ ఇచ్చానండి. ఇంకా అది ఉండిపోయింది. నాకు ఇలాగా స్పెషల్స్ చేసుకున్నప్పుడు థమ్స్అప్ తాగడం చాలా ఇష్టము. సో అందుకని తాగుతున్నాం అనమాట. ఇంకా ఈరోజు వీడియో ఎడిటింగ్ అయితే నాకు లేట్ అయిందని చెప్పాను కదండి. ఎడిటింగ్ పూర్తయ్యేసరికి కరెక్ట్గా 2:15 అలా అయిందనమాట. 2:15కి నేను అప్లోడ్ పెట్టాను యూట్యూబ్లోకి. అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఏది వైఫై రావట్లేదండి, సరిగ్గా సిగ్నల్స్ రావట్లేదు, చాలా స్లో ఎక్కుతుంది అనేసి నేను మా ఆయన కలిసి రోడ్ల మీద తెగ తిరిగామనమాట. అలా 1 అవర్ 1.5 అవర్ తిరిగిన తర్వాత అప్పటికి ఎక్కితే నేను 3:30 ఆ టైంకి అయితే నిన్న వీడియో అయితే పబ్లిక్ చేశాను. ఇంకా తర్వాత నేను మా ఆయన అలా రోడ్ల మీద తిరుగుతున్నాము, వేస్ట్గా తిరగడం ఎందుకనేసి ఇద్దరము నడుచుకుంటూ అలాగా మిషన్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను ఒక డ్రెస్ ఉంది కదా వదిన పెట్టింది, ఆ డ్రెస్ అయితే ఇచ్చేసానండి మిషన్ దగ్గర. ఇంక ఇదిగోండి మా ఆయన అయితే మాత్రం ఇప్పుడు ఊరు వెళ్తున్నారు, చాగళ్ళు వెళ్తున్నారండి. నాకైతే చాలా కంగారుగా ఉంది. చాగళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమన్నా గొడవలు జరుగుతాయేమో, మా ఆయన ఒక్కరే హ్యాండిల్ చేయగలుగుతారా లేదా అనేసి. ఎందుకంటే నాకు మా ఆయనకి ఇద్దరికి గొడవలు అంటే చాలా భయం అండి. మేము ఎప్పుడు గొడవల దగ్గరికి వెళ్ళము, గొడవలకి దూరంగా ఉంటాము ఫస్ట్. సో ఇంకా మా వారైతే చాగళ్ళు వెళ్తున్నారండి. అయితే ఎలక్షన్స్ వల్ల బస్సెస్ కానీ ఆటోస్ కానీ సరిగ్గా ఏమీ లేవంటండి. పాపము చాలాసేపు అయితే బస్ స్టాప్లో వెయిట్ చేయాల్సి వచ్చిందనేసి చెప్పారనమాట. ఇంకా మా షానుగా అయితే వాళ్ళ డాడీ వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత బాధ వచ్చేస్తుందోనండి. అండ్ నిజం చెప్పాలంటే నాకు మా ఆయన వెళ్ళిపోయేటప్పుడు నా ప్రాణం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుందండి. నేను అస్సలు ఉండలేనమాట. అలా ఆయనతో పాటు కలిసి ఆటో వరకు వెళ్ళాను. చాలాసేపు చూస్తున్నా పెద్దగా ఆటోలు ఏమీ రాలేదనేసి ఎవరినో లిఫ్ట్ అడిగి ఎక్కుతున్నారనమాట. నాకేమో అర్థం కాలేదు లిఫ్ట్ అడిగినట్టు. పరిగెట్టుకుంటా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఏమైంది మనిషికి, ఎందుకు అలా పరుగులు పెట్టేస్తున్నారు రోడ్డు మీద అనేసి చాలా కంగారు పడ్డానండి. ఇప్పుడే చూడండి పరుగులు వెళ్ళిపోతాడు మా ఆయన. ఏమైంది అని అరుస్తూనే ఉన్నాను నేను రోడ్డు మీద నుంచి అయితేని. అయితే తర్వాత తెలిసింది లిఫ్ట్ అడిగి ఎక్కారా అనేసి. ఎంత కంగారు పెట్టేవరా అనుకుని ఇంకా బాయ్ చెప్పేసి అయితే నేను వెనక్కి వచ్చేసాను. ఆయన అయితే క్షేమంగా చాగళ్ళు అయితే రీచ్ అయిపోయారంటండి. అది ఏంటి తల్లి నీకైతా భలే ఉందిరా. అదేంటి సిద్ధు? గాలిపటమా? మరి ఎగరేయండి. పతంగ్ ఎగరి అయిపో పతంగ్ వేసుకొచ్చేస్తుంది అది. గాలిపటం చిన్నోడి గాలిపటం ఊడిపోయింది నాన్న. వచ్చా నీకు? అయ్యో గాలిపటం ఎగరేసేస్తుందమ్మా. మా చిన్నప్పుడు మేము అలా కవర్స్ కట్టుకుని ఎగిరి వాళ్ళం. కవర్ గాలికి రెప్పరెప్పలు ఆడిపోయేది తెలుసా. బాగుంది మీ కైట్, చాలా బాగుంది. పేపర్ కైట్ చాలా బాగుంది. బాయ్. ఇంకా నేను 5 o'clock కల్లా అంటే కొలాయి వచ్చే టైంకి పిల్లలిద్దరికి అయితే నేను స్నానాలు అయితే చేయించేసానండి. పిల్లలకి స్నానాలు చేయించేసి నేను స్నానం చేయడానికి ముందైతే నేను బేకరీ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇంకోటి మా పిల్లలిద్దరు కూడా నాతోనే తయారైపోయారు. మా సిద్ధు కూడాని వీళ్ళు నాతో రావడము, నాకు ఆ బేకరీ నుంచి ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పట్టేసింది. వీళ్ళేమో బండ్లకి అడ్డపడిపోతారు, లేదా బండి వస్తే భయపడిపోయి బండికి మధ్యలో అలా రోడ్డుకి మధ్యలో నించుండిపోతారండి. ఇంకా వీళ్ళని తీసుకుని వెళ్ళేసరికి నాకు చాలా టైం అయితే పట్టేసింది అనమాట. అనవసరంగా తీసుకొచ్చేసానేమో వీళ్ళు నాతో అనిపించింది.
నేను రమ్మని లేదు, వాళ్ళే పరుగున వచ్చేసారు. సరే అని వెళ్ళాను. వెళ్తే అంత లేట్ అయిపోయింది అనమాట. ఇంకా కేక్ అయితే ముందు రోజు రాత్రి ఆర్డర్ ఇచ్చానని చెప్పాను కదండి, 1 kg కేకే ఆర్డర్ ఇచ్చాను అనమాట. కేక్ అయితే అది బాబు ఎంత టేస్టీగా ఉందోనండి. నేను మళ్ళీ చెప్పాను, మే 16th అమ్మ వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ ఉంది, అప్పుడు మళ్ళీ వస్తానండి, మే 15th నైట్ వచ్చి ఆర్డర్ ఇస్తానని చెప్పాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. హైదరాబాద్లో తీసుకునే కేక్ కన్నా ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేకు, కూల్ కేకు చాలా బాగుందనమాట. ఎక్కువగా ఫ్రెష్నెస్ మాత్రం చాలా బాగా తెలుస్తుందండి. నేను ఆర్డర్ ఇచ్చాము కదా, అప్పటికప్పుడు చేశారనమాట. కేక్ అయితే ఇంకా నేను ప్యాకింగ్ చేసేమనేసి అన్నాను. దీంతోపాటు ఒక స్పార్కిల్స్ వస్తాయి కదా, మెరుపులు వచ్చేది ఒక క్యాండిల్ ఉంటుంది కదండి, అదొకటి తీసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా కేకు 1 kg 600 రూపీస్ అండి. టైం అయితే 7 o'clock అయ్యిందండి. మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు మా మేరీ బర్త్డే అని చెప్పాను కదా, సో మేరీ చేత అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తాను. ఈరోజు నేను చాలా పనులు చేశాను. అయితే ఇంట్లో చేసిన పనులు ఏం లేదు, కానీ బయట రోడ్ల మీద తిరగడం ఎక్కువైపోయిందండి. సో అందుకే వీడియో సరిగ్గా అయితే షూట్ చేయలేకపోయాను. అయితే ఇప్పుడు మా మేరీ బర్త్డే అని చెప్పాను కదా, కేక్ అయితే తీసుకొచ్చేసాను, చూసారు కదా మీరు. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయామండి. మేరీ చేత కేక్ కటింగ్ చేపిస్తాను, మా మేరీని చూపిస్తాను. మేరీ మార్నింగ్ అయితే న్యూ డ్రెస్ అయితే వేసుకున్నదండి. ఇంకా నైట్ కట్ చేపిద్దాం కేకు, అప్పుడు శారీ కట్టుకుంది కానీ అనేసి అన్నాము. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది అనమాట. నాకు చీర కట్టండి అనేసి. చాలా ఇష్టమండి చీర కట్టుకోవడం అంటే మేరీకి, కానీ దానికి కట్టుకోవడం రాదు, ఎవరైనా కడితే కట్టించుకుంటుంది. అమ్మకేమో ఆపరేషన్ అయింది కదా, సో అమ్మ కట్టలేదు, నాకేమో కడతని రాదు, ఇంకా అందుకనేసి మార్నింగ్ నుంచి కట్టలేదు అనమాట. ఇంక ఇప్పుడైతే రెడీ చేసాము మేరీని. ఇంకోండి మా మేరీ అయితే ఇలా రెడీ అయ్యింది. నేనే దానికి నక్లీసు వడ్డానం అయితే నేను తీసుకొచ్చానండి. ఇంకా అవి వేసుకుని అయితే రెడీ అయ్యింది. చాలామంది మేరీ వాళ్ళ అమ్మని చూపించండి అని అడుగుతున్నారు కదా, మేరీ వాళ్ళ అమ్మ అండి. మేరీకి వాళ్ళ డాడీ లేరు. మేరీ వాళ్ళ అమ్మ కొంచెము మెంటల్లీ బాగా గ్రోత్ అయితే లేదనమాట. బ్రెయిన్ మేరీకి అయితే 6 years 7 years పిల్లల ఏజ్లోకి అయితే ఆగిపోయింది. సో ఇంకా వాళ్ళ డాడీ అయితే వదిలేశారన్నమాట. మేరీకి నాకు జస్ట్ 6 months తేడా అయింది. 6 months కూడా కాదు, 5 months. నేను January 20 పుట్టాను. మేరీ ఏంటంటే May 12 అయితే పుట్టిందనమాట. 4-5 నెలలు మా ఇద్దరికి డిఫరెన్స్ అంతే. నేను 4-5 నెలలు పెద్దదాన్ని మేరీ కన్నా అంతే. చిన్నప్పటి నుంచి ఇంకా మేరీ వాళ్ళ అమ్మ మాతోనే ఉన్నారన్నమాట. అంటే మేరీ నేను ఇద్దరము ఒకే ఇంట్లో కలిసి పెరిగామండి. ఇంకా అయితే మేరీ ఏజ్ చిన్నపిల్ల, ఆ ఏజ్కి ఆగిపోయింది, కానీ మాటలు అందరి దగ్గర వింటుంది కదండి, వినేసి అది వాడేస్తూ ఉంటుంది అనమాట ఆ మాటల్ని. సో నాకు అయ్యే మాటలు నచ్చవు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నట్టు పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు అనేసి తిడతా ఉంటాను అనమాట నేను దాన్ని. ఇంక ఇదిగోండి మా మేరీకి అయితే సంవత్సరం మొత్తంలో అది బాగా ఎదురు చూసే రోజు ఏంటి అంటే దాని పుట్టినరోజు అండి. దాని లైఫ్లో ఏమన్నా ఒక స్పెషల్ డే అయితే ఉందా అంటే అది ఓన్లీ దాని బర్త్డే అనమాట. ఇంకా మా మేరీ ఏజ్ చిన్నపిల్లల మా మేరీ మైండ్ సెట్ చిన్నపిల్లలతోటి ఆగిపోయింది కదండి. సో అందుకనేసే దాని బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు చిన్నపిల్లలందరినీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని రమ్మని నేనైతే సెలబ్రేట్ చేస్తానండి. ఈసారి ఎక్కువ మంది పిల్లలు రాలేదు, ఒక 6-7 పిల్లలు అంతే. అంటే మా ఇంట్లో పిల్లలే మొత్తం అంతని వాళ్ళే ఉన్నారు. సరే అయితే ఉన్న వాళ్ళ మట్టుకి రండి అనేసి ఇంకా అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. కేక్ చెప్పాను కదండి ఎంత టేస్టీగా ఉందోని, కానీ కేకు చిన్న ముక్కే తిన్నానండి నేను, సరిపోలేదనమాట. సో పిల్లల్ని అయితే నేను అలాగా వెనకాల నుంచోండమ్మా అని చెప్పాను. ఇంకైతే పిల్లలంతా నుంచున్నారు. మా మేరీ చూసారా చెయ్యి ఎలా పెట్టుకుని నుంచుందో, పిల్ల ఏదో బొమ్మ ఇచ్చిందంట, ఇంకా బొమ్మ పట్టుకునే నుంచుంది. అలా నుంచున్నావు ఏంటి చిరాకు కానీ అంటే పిల్ల బొమ్మ ఇచ్చింది అలా పట్టుకున్నా నుంచున్నాను అనేసి అంటుంది అనమాట. చిన్నమ్మాయి అంట లక్ష్మి పెద్దమ్మ రెండక్క లక్ష్మి వెనకేసేనేది దవే చిన్నది పెట్టుకో
అక్కడ ఎట్టేసి పెట్టుకో వెంకటలక్ష్మి పెద్దమ్మకి చిన్నమ్మ నేను నడుము సరి చేసుకో. ఇప్పుడు బాగానే ఉంది. వేసే ఫ్యాన్ వేసే. నువ్వు వేయకూడదమ్మా ఉండు. కేకు నువ్వు అది కలిసి కట్ చేసేయండి అక్కడికి వెళ్ళామని. కట్ చేస్తున్నారు. పాడంట్రా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేరీ. ఇదిగో మీ అమ్మకి తినిపించు. పెద్దమ్మ నువ్వు కట్ చేసి మీ పిల్లకి తినిపించు. కొంచెం పెద్ద మొక్క కట్ చేయండి. మరి లిక్కు లిక్కు అంతా కట్ చేస్తున్నారు మీరు కూడా. పెట్టు మమ్మీ పెట్టు. వెరీ గుడ్ బాగా పెట్టు. మేరీ నువ్వు తీసి మీ అమ్మకి పెట్టు. అవి చిన్న పెద్ద మమ్మీ చిన్నగా తీయాలి నోరు. పెట్టమ్మా నువ్వు పెట్టమ్మా. అయ్యో మీద అన్నం తినిపించేస్తుంది వేది. నువ్వు తినిపించమ్మా. ఓకే ఉమా వెళ్ళవే పెట్టు. ఏలమ్మా ఉమా చిన్నగా తీయమ్మ మేరీ నోరు. కొట్టివి బర్త్డే వీడియో కొంచెం క్లారిటీ అయితే మిస్ అయ్యిందండి. నేను వీడియో తీయమని అత్తయ్య వాళ్ళ అమ్మాయికి ఇచ్చాను. తను చూసుకోకుండా ఫింగరు కెమెరాలోకి పెట్టేసింది అనమాట. అందుకనేసే వీడియో అది కొంచెం క్లారిటీ అయితే మిస్ అయ్యింది. ఇంకైతే మాత్రము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి ఒక్కొక్క కేక్ ముక్క అండ్ ఒక్కొక్క చాక్లెట్ అయితే వేసి ఇచ్చేసామండి. కేక్ మాత్రము స్టార్టింగ్ పిల్లలకి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఇచ్చేసాము. అందుకనేసే లాస్ట్ వచ్చిన పిల్లలకి అయితే కేకు సరిపోలేదనమాట. నేనైతే అసలు జస్ట్ కొంచెం చిన్న ముక్క టేస్ట్ చూసానండి. నాకు దానికే చాలా బాగా నచ్చింది. ఇంకా స్టార్టింగ్ పిల్లలకి పెద్ద పెద్ద ముక్కలు వచ్చినాయి కదా, మా మన్ను అయితే ఫుల్గా కుమ్మేసిందండి కేక్ అయితేని. శుభ్రంగా తిన్నది మా మన్ను, పెద్ద పెద్ద ముక్కలు తినేసింది. ఇంకైతే మాత్రము ఇంకా చిన్న చిన్న ముక్కలు చివరి వచ్చిన వాళ్ళకంతే మాత్రము చిన్న చిన్న ముక్కలు అయితే ఇంకా కట్ చేసేసి వాళ్ళకైతే పెట్టేసామన్నమాట. పేపర్ ప్లేట్స్ తీసుకున్నాము. ఆ పేపర్ ప్లేట్స్ కూడా తీసుకుని ఒక్కొక్క కేక్ ఒక్కొక్క చాక్లెట్ అయితే ఇచ్చాము. మేరీ చర్చ్కి వెళ్తుందని చెప్పాను కదండి. చాలామంది మేరీ అంటే క్రిస్టియన్నా, కన్వర్టెడ్ క్రిస్టియన్నా అని ఇలాగ చాలామంది అయితే కామెంట్స్ చేశారు. కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదండి. మేరీ ఏంటంటే మేరీ వాళ్ళ నాన్నమ్మ అలాగా పేరు పెట్టుకున్నారనమాట. ఇంక ఇదేంటంటే చిన్నప్పటి నుంచి మాకు చర్చికి వెళ్ళడం అలవాటు కదా, ఇంకా అలా అనమాట. అంతే తప్పించి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అలా ఏమీ కాదండి. ఇంకైతే నేను బర్త్డే అవ్వగానే వంట చేసేసాను. టైం అయితే 7:30 అలా అవుతుందండి. వంట పని అయితే పూర్తి చేస్తాను. మేరీ బర్త్డే అవ్వగానే ఇంక వంట పని చేస్తాను. చారు కాసి వడియాలు అయితే వేయించాను. అన్నం కూడా వండేసాను. ఇంకోటి ఎంత చెమటలు పట్టేస్తున్నాయో, నాకు తలనొప్పి వచ్చేస్తుంది, తల బద్దలైపోతుంది. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నానే బాబా, అయినా కూడా తలనొప్పి. ఈరోజు బయట ఎండలో ఎక్కువ తిరిగాను. మను నీకు ఒకటి చూపిస్తాను ఇలారా. మన తల్లి నీకు ఒకటి చూపిస్తాను ఇలారా. ఇదిగో ఫ్లవర్.
ఉండు అన్నలో తినాలి. ఫస్ట్ బట్టలు ఇప్పండి, ఇంకా చూపిస్తాను. మా అమ్మ అంటే వడియాలు ఇచ్చారే గొట్టం అయ్యి మొన్న సిద్ధు తిని అన్ననే తినాలి. మీరు ఇప్పుడు తినేస్తే మళ్ళీ అన్నం తినరు. ఇంకా అందరూ తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరూ తినేసి ఎవరి కాళ్ళు అయితే పడుకుంటాకి వెళ్ళిపోయారు. ఇంకా ఈ గిన్నెలు మళ్ళీ పొద్దున్నే లేచి తోమడం అయితే నాకు పని అవ్వదు అనేసి నేనైతే గిన్నెలు తోముతున్నాను. ఈ గిన్నెలు తోముతూ లాస్ట్ వీక్ అందమైన జీవితం ప్రోగ్రామ్ అయితే వినలేదనమాట నేను. సో అది బ్లూటూత్ పెట్టుకుని ఫోను పక్కన పెట్టేసి అది వింటూ నేను గిన్నెలు అయితే తోముతున్నాను. ఫస్ట్ అయితే కంచాలు అలాంటివి అయితే క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత మార్నింగ్ నేను పలావ్ చేశాను కదా, ఆ పెద్ద గిన్నె అయితే ఉండిపోయింది. అవి అన్నీ అయ్యాక తోముదామనేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వాటిని కూడా నేను నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. సో మా మేరీ బర్త్డే అయితే మేము ఎలా సెలబ్రేట్ చేశానండి, నేను ఎలా చేశాను, బాగుందా లేదా అన్నదైతే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.